నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. సో అమ్మ, న్యూమరాలజీని అనుసరించి ఏ తేదీలలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరంలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటారు? ఒకసారి తెలియజేస్తారమ్మా? తప్పకుండా తెలియజేస్తాను. అయితే ముందు మనం విఘ్నేశ్వరుని తలుచుకుందాం. ఓకే, అయితే మనం బర్త్ నెంబర్స్ కనుక యాడ్ చేసుకుంటే కనుక అంటే మీరు చూడండి, ఫర్ సపోజ్ మీరు 1 కానీ 10 కానీ లేకపోతే 19 అట్లాగే 28. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే 1 + 0 చేస్తే 1 వస్తుంది. అలాగే 1 + 9 చేస్తే 10 వస్తుంది. అలాగే 1 వస్తుంది అనమాట. సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటే ఇది మనకి 1గా కనిపిస్తుంది. అయితే మనం ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే కనుక అలా ప్రతి దానికి కూడా 1 2 3 4 5 అలాగే 6 7 8 9 10 వీళ్ళందరికీ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే. 2025 అంటే 2 + 2 4, అలాగే 4 + 5 చేస్తే 9 వస్తుంది అన్నమాట. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మార్స్ మీద ఆధారపడి ఉంది. కుజుడు చాలా అంటే ఎంత ఎనర్జెటిక్ అంటే టోటల్ ఫైర్ అన్నమాట. అసలు ఎంత చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అలానే 9 నెంబర్ అని అంటే ఏంటంటే ఒక కొత్త ఏం చేయాలన్నా కూడా ఆలోచించకుండా, అంటే భయం లేకుండా, అసలు ఫస్ట్ ఆలోచించకుండా అనే దానికంటే కూడా భయం లేకుండా అడుగు ముందు వేసేస్తారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాగే మాట తీరు కూడా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాలి అనే ఆలోచన ఉంటుంది అనమాట మార్స్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ కూడా. అయితే ఈ సంవత్సరం అంతా కూడా కుజుడి అధీనంలో ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మార్స్ అని అంటే మనకి మీకు ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా, పిల్లలు కలగాలన్నా కూడా, అలాగే మీ జీవిత భాగస్వామితో బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలన్నా కూడా 9 నెంబర్ అంటే మార్స్ చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ డేట్స్ ఆఫ్ బర్త్ చూసుకుంటే కనుక సింగిల్ డిజిట్ యాడ్ చేసేంత వరకు వచ్చి ఏ నెంబర్ అయితే వస్తుందో అది మీ బర్త్ నెంబర్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నెంబర్ 1లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అని అంటే చాలా బాగుంటుంది. 1లో పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకు అని అంటే కనుక మీకు ఫైర్ అంటే ఆటోమేటిక్గా ఫైర్ అనేసరికి మనకి వెలుగు వస్తుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనకి వెలుగు అనేది అందుతుంది. అయితే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానివ్వండి, లేకపోతే అంటే ఇల్లు కట్టుకోవాలంటే కూడా, పెళ్లి చేసుకోవాలంటే కూడా 1-2 సార్లు జాతక పరిశీలన చేసుకుని ఆ అడుగు ముందుకు వెయ్యాలి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 1 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఇలాగూ కూడా చాలా ఫాస్ట్గా ఉంటారనమాట డెసిషన్స్ తీసుకోవడంలో. ఎందుకు అని అంటే 10 మందికి వాళ్ళు డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అనేది సలహా ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ డెసిషన్కి వచ్చేవరకల్లా నేనే సలహా ఇస్తున్నాను కదా అన్న చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు నెంబర్ 2 అంటే మూన్ అన్నమాట. వీళ్ళకి కొంచెం భయం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అని అంటే డెసిషన్ మేకింగ్ అనేది చాలా నెమ్మదిగా చేస్తారన్నమాట. కాబట్టి వీళ్ళు కూడా జాతక పరిశీలన చేసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవేస్ కుజుడు ఎంతో కొంత మూన్కి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. లాస్ట్లో హెల్ప్ చేస్తాడు అనమాట. ఫస్ట్ అంతా వదిలేస్తాడు, లాస్ట్లో హెల్ప్ చేస్తాడు. కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కానివ్వండి, రిలేటివ్స్తో కానివ్వండి, లేదా తల్లిదండ్రులతో కానివ్వండి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతో కానివ్వండి, ఒక్కసారి కూర్చొని మాట్లాడుకొని ఈ డెసిషన్ నేను ఇలా తీసుకోవాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది, బాగుంటుందా అని అడిగి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ 3 అంటే జూపిటర్ అన్నమాట, గురువు.
వీళ్ళది రిలేషన్ చాలా బాగుంటుంది. మీరు ఏం చేయాలనుకున్నా కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఈ సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 3లో పుట్టిన వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ 4 వచ్చేసి మనం చూస్తాం రాహు అనమాట. ఓకే ఓకే, మిస్టీరియస్ ప్లానెట్. అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎట్లా అనేది మనకు అర్థమే కాదు. మాయా అనేది ఎక్కడైనా చూడాలి అని అంటే నెంబర్ 4లో పుట్టిన వాళ్ళ దగ్గరే చూస్తాం అనమాట. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, చేసేది ఇంకోటి చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏది ఉందో కూడా మనమే అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళంతటి వాళ్ళు చెప్పరు. నీ ఇష్టము అని ఎవరన్నా అంటే గనక అది వాళ్ళకి ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి. నెంబర్ 4లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఇది ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పరండి. నీ ఇష్టం అని అంటారు. అప్పుడు వాళ్ళకి సగం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలన్నమాట. సో అంటే మార్స్తో అసలే చాలా అంటే ఎప్పుడు ఏం చేస్తారు అనేది తెలియనట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే మ్యారేజ్ విషయంలో కనుక మీరు ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అంటే కనుక చాలా వివరంగా కూర్చొని జాతకాలు కలిసాయా లేవా, అలాగే న్యూమరాలజీ పరంగా కూడా డేట్స్ ఆఫ్ బర్త్ కలిసాయా లేవా అనేది డెసిషన్ తీసుకోవాలి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అలాగే నెంబర్ 5 వచ్చేసి మనకి బుధుడు అంటే మెర్క్యూరీకి కుజుడికి అస్సలు న్యూమరాలజీ పరంగా అయితే నేను చూసినంత మటుకు అయితే వాళ్ళిద్దరికి నో అంటే నో. ఓకే, ఇద్దరు వచ్చేవరకల్లా చాలా మంచి ప్లానెట్స్ అన్నమాట. కానీ ఒక కత్తిలో 2 ఇమడం అన్నారు చూసారా, అట్లా ఉంటుంది అనమాట. అడ్జస్ట్ అవ్వడం అనేది ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఏంటి అనేది చాలా మీరు చూస్తే కనుక నెంబర్ 5 బర్త్ నెంబర్ ఉండి అలాగే బర్త్ నెంబర్ కనుక హస్బెండ్ది కనుక 9 ఉంటే కనుక చాలా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళిద్దరికి కూడా. ఎందుకండి మేము జాతకాలు చూసి చేసామండి మ్యారేజెస్, అయినా కూడా చాలా బాగా కలిసాయన్నారు అన్నారు, 32 గుణాలు అన్నారు, ఏదో చిన్న ప్రాబ్లం వస్తే మేము హోమాలు జపతపాదులు అన్నీ చేయించామండి, మళ్ళీ ఎందుకు ఇట్లా అయిందనేది మాకు అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలిస్తే డెస్టినీ నెంబర్ కానీ లేకపోతే బర్త్ నెంబర్ కానివ్వండి 5-9 వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మరి 5లో ఉన్నాం, 5లో పుట్టిన వాళ్ళమందరం కూడా ఏం చేయాలి అంటే వచ్చిన ఆపర్చునిటీని మనం అందుకోవాలి. అలాగే దాన్ని ఎలా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇది మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది ఆలోచించాలి. బట్ 5s ఆర్ వెరీ లక్కీ. ఎందుకు అని అంటే కనుక వాళ్ళు ఏం చేసినా చాలా ఆలోచించి చేస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మర్క్యూరీలో అంటే నెంబర్ 5లో పుట్టిన వాళ్ళందరూ కూడా 5 కానివ్వండి, 14 కానివ్వండి, 23 కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఆలోచించి పని చేస్తారు. కాబట్టి మనం అంతగా భయపడాల్సింది ఏం లేదు. న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అలాగే 6 and 9 రిలేషన్ కూడా బాగానే ఉంటుంది. 6 వచ్చేసి మనకి వీనస్ అంటే అందరికీ ఒక చాలా గౌరవం అనమాట. ఎందుకు అనంటే మనకి ఇక్కడికి వచ్చేసి 3 వచ్చేసి జూపిటర్ అంటే బృహస్పతి గురువు అవడానికి ఇద్దరు కూడా గురువులే. అయితే ఈయన దైత్య గురువు కాబట్టి రాక్షసులకి గురువు కాబట్టి ఆయనకి ఇష్టం ఉన్నవన్నీ చాలా వేరుగా ఉంటాయన్నమాట. నెంబర్ 6లో పుట్టిన వాళ్ళు మీరు ఏం చేస్తారు అని అంటే ఈసారి పర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అట్లాగే నెంబర్ 7 వీళ్ళు చాలా ఇంటలెక్చువల్స్, ఇంట్యూషన్ చాలా బాగుంటుంది వీళ్ళది. అంటే వీళ్ళు ఏదన్నా ముందు జరిగేది తొందరగా ఆలోచించి ఇది ఇలా జరగచ్చు అనే నిర్ణయానికి తొందరగా రాగలుగుతారు, తొందరగా కరెక్ట్గా కూడా గెస్ చేయగలుగుతారు. సో 7, 9, 9 బాగానే ఉంటుంది. అయితే 8 వచ్చేసి మనకి సాటర్న్. మాయని డబల్ చేసిన, ట్రిపుల్ చేసిన, ఇన్ఫినిటీ మాయ ఏమైనా చేస్తే కనుక అది సాటర్న్ మాత్రమే చేయగలుగుతారు. ఆయన సింబల్ చూస్తే కూడా మనం ఇన్ఫినిటీ లెవెల్లో వేస్తాము. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలో తెలియడం లేదండి సాటర్న్ విషయంలో అని కనుక మీకు అనుకుంటే చిన్న హింట్ ఇస్తాను. సాటర్న్లో పుట్టిన వాళ్ళు కనుక 26లో పుట్టిన, 18 పుట్టిన, 17 పుట్టిన
మీ జీవితంలో భగవంతుడిని ధ్యానించడం, అలాగే చారిటీ, ఎవరికన్నా ఒక రూపాయి నేను దానం చేయడం అనేది జీవితంలో ఒక భాగంగా ఉండాలన్నమాట. మీరు ఎంత భగవంతుడిని ధ్యానిస్తే అంత సాటర్న్ మీకు హెల్ప్ చేస్తాడు. సో ఇంకా మీరు చూస్తే గనక ఇక్కడ 9 వచ్చేసి మార్చ్ నెంబర్ అయినా కూడా న్యూమరాలజీలో గాడ్స్ నెంబర్ అని కూడా అంటాం. 9ని ఓకే ఓకే న్యూమరాలజీలో గాడ్స్ నెంబర్ అని కూడా అంటాం. అందుకే ఆల్ఫాబెట్స్లో ఇచ్చినప్పుడు ఆల్ఫాబెట్స్కి 1 to 8 మాత్రమే అలాట్ చేస్తారు, కానీ 9 అలాట్ చేయరు అనమాట. ఎందుకంటే అది గాడ్స్ నెంబర్ కాబట్టి. అంటే ఇక్కడ మనకి చెప్పకనే చెప్తున్నది మాయ అంటే చెప్పా కదా, అందుకనే చెప్పకనే సాటర్న్ ఏం చెప్తున్నాడు అని అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా భగవంతుడిని ధ్యానించండి, ఎక్కువగా పూజలు చేసుకోండి, చదవండి, బుక్స్ చదవండి. బుక్స్ చదివితే నాలెడ్జ్ చాలా వస్తుంది అనమాట. రేపు పొద్దున మనం ఏం చేయాలి అనేది ఇవాళ మనకి తడుతుంది, తప్పకుండా మన బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు తప్పకుండా పూజలు చేయండి. అలాగే 9 నెంబర్లో పుట్టిన వాళ్ళు కూడా ఎక్కువగా మార్స్ అనమాట. అసలే మనకి చాలా దూకుడు ఎక్కువ, సో కొంచెం తగ్గించాలి. ఎక్కువగా మీరు వెహికల్స్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మ వెళ్ళేటప్పుడు చెప్తుంది, జాగ్రత్త నాన్న, ఎక్కువగా బండి మీద స్పీడ్గా నడపకు. మొన్ననే చెప్పారు, నువ్వు బండి మీద చాలా స్పీడ్గా నడుపుతున్నావు అట, ఎవరో చూశారు అని చెప్పి. అవునా అని చెప్పి ఇంకొంచెం రేజ్ చేస్తాం మనం, ఆ ఏజ్ అంతా దాటుకుంటూ వచ్చిన వాళ్ళమే కాబట్టి చెప్తున్నాం. కానీ చాలా జాగ్రత్తగా బండి తీసేటప్పుడు చేసేటప్పుడు భగవంతుడు దండం పెట్టుకోవడము, అట్లాగే చాలా జాగ్రత్తగా నడపడం అనేది చాలా ఇంపార్టెంట్. డెసిషన్స్ కూడా అంత దుందుడుగా తీసుకోకుండా నన్నేం చేస్తారు అదంతా ఏం లేదు అనేటట్టుగా కాకుండా కొంచెం నెమ్మదిగా నింపాదిగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ నేను అనుకోకుండా 5 రాసా కాబట్టి 10 రాసేసాను. ఈ 10 ఈజ్ నథింగ్ బట్ అగైన్ 1 + 0 = 1 అంటే సన్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి 2 అనేసరికి మనం మూన్ అంటున్నాం అనమాట. ఓకే, ఇది మనకి కావాల్సింది. కానీ అసలు ఈ సంవత్సరం అంతా బాగుండాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు గుర్తుంటుందా ఈరోజు ఇది చేయాలి, ఆ రోజు అది చేయాలి అని అనుకుంటే ఒక 10-11 రోజులు చేసిన తర్వాత దైనందిన జీవితంలో మళ్ళీ ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే మనం తీసుకుంటున్నామో అందులోకే వెళ్ళిపోతాము, మర్చిపోతాం. అరే నేను నిన్ననే చూసాను, అసలు అది థాటే లేదు తెలుసా, అసలు గుర్తే రాలేదు తెలుసా అని చెప్పి మీరే కాదు నేను కూడా అనుకుంటూ ఉంటాను. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 9 నెంబర్ని ఈ 2025 టోటల్గా మనకి బాగుండాలి అని అంటే గనక మనం ఏం చేయాలి అంటే గనక జస్ట్ ఒక సిల్వర్ కాయిన్ని మీ పర్స్లో పెట్టుకోండి. చిన్న సిల్వర్ కాయిన్, 1 గ్రామ్ అయినా పర్వాలేదు, ఒక చిన్న సిల్వర్ కాయిన్ మీ పర్స్లో పెట్టుకోండి. దాంతో పాటే ఒకటి హనుమాన్ చాలీసా బుక్ కూడా పెట్టుకోండి. ఓకే, ఆ బుక్ని అస్సలు తీయకండి మీ పర్స్లోంచి, చాలా చిన్నగా దొరుకుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మీకు గనక ఈ సిల్వర్ కాయిన్ మీరు ఒక 5 గ్రామ్స్లో కానివ్వండి, 2.5 గ్రామ్స్లో, ఒక 10 గ్రామ్స్లో మీరు అఫోర్డ్ చేయగలిగితే గనక చక్కగా రాముల వారిది శ్రీరామనవమి నిన్ననే అయింది, చక్కగా రాముల వారిది సిల్వర్ కాయిన్లో అక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కాబట్టి ఈ 2 మీరు పర్స్లో మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా మీకు చాలా హెల్ప్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పారు. అయితే అమ్మ ఇప్పుడు ఈ ప్రాసెస్ వచ్చేసి ఇందాక మీరు చెప్పిన నెంబర్స్లో 1 to 9 వరకు చెప్పారు. సో 1 నుంచి 9 వరకు పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా సో ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళ మీ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అవ్వచ్చు, నేను ఫాలో అవ్వచ్చు, అందరం ఫాలో అవ్వచ్చు అనమాట. ఎందుకు అని అంటే 9 ఇందాక చెప్పాం కదా, చాలా ఫైర్ ఎనర్జెటిక్ ప్లానెట్ అని చెప్పాం కదా, దేనికైనా ఒక బ్రేక్ అనేది ఉండాలి అనమాట. అంటే కుజుడికి సంబంధించినవి ఏవైనా మీరు పరిహారాలు చేయాలి అని అనుకుంటే కనుక ఆంజనేయ స్వామికి కనుక మనం పూజిస్తే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సో మనం ఈ ఇయర్ చూసుకుంటే అమ్మ, సో 9 వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గానే, ఆ పవర్ అనేది మనకి నంబరింగ్లోనే కనిపిస్తుంది. ఫాస్ట్గా మీరు గమనిస్తే కనుక జనవరి నుంచి నేను గమనిస్తున్నాను, ఇదివరకు ఎవరన్నా ఏమనంటే అంత కోపం వచ్చేది కాదు. ఓకే, సో ఈ ఇయర్ కొంచెం జనవరి నుంచి చూస్తున్నా అసలు ఎంత ఫాస్ట్గా అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అని అంటే మీకు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కాస్మిక్ ఎనర్జీని ఎట్లా తీసుకుంటాము.
ఎవరైనా ఒక ఇన్స్టాలో ఒక వీడియో చేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఆకురే, ఏమంటే నిజంగా వర్కౌట్ అవుతుందా అని ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తే, డిసెంబర్ వరకు కూడా తప్పకుండా అవుతుందండి, నాకు జరిగింది, మీకు కూడా జరుగుతుంది, తప్పకుండా ట్రై చేయండి, నమ్మకం పెట్టుకోవాలి అని చెప్పిన నేను ఈ జనవరి నుంచి నన్ను నేను గమనించుకుంటే, అంటే పని చేయకుండానే వీడియో చేస్తామా? అసలు ఏమనుకుంటున్నారు? అంతసేపు నుంచొని 20 minutes 15 minutes నేను వీడియో ఎందుకు చేస్తాను? పని చేయకుండానే చేసేస్తాను నేను వీడియో అని అనడం నన్ను నేను గమనించాను. ఎప్పుడు కూడా ఒక 1 month అయిన తర్వాత నేను ఏ కాల్స్ మాట్లాడాను, నేను ఎప్పుడు ఏ సందర్భాల్లో నేను ఆనందంగా ఉన్నాను, ఏ సందర్భాల్లో నాకు కోపం వచ్చింది, ఎవరితో మోసం జరిగింది, అంటే నెంబర్ 3 కదా, నేను నెంబర్ 3లో పుట్టాను. మోసపోవడం నా జన్మ హక్కు. సో ఎవరి చేతిలో ఉన్న నేను మోసపోయానా, వాళ్ళు ఏమన్నా నన్ను ఏమార్చారా అనేది నేను ఈ 3 విషయాలు తప్పకుండా. అండ్ మోరోవర్ ఇంకొకటి, ఎక్కడ నేను డబ్బును ఏమన్నా అంటే ఎర్న్ చేసిన దాన్ని ఏమన్నా నేను సరిగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదా, ఎక్కడన్నా నేను ఎక్కువగా ఖర్చు పెట్టానా, ఈ 4 విషయాలు తప్పకుండా. అండ్ ఇంకొకటి, నా కుటుంబ సభ్యులతో ఎప్పుడన్నా నేను ప్రేమగా మాట్లాడానా, కోపంగా మాట్లాడానా, ఇవన్నీ కూడా మంత్కి లాస్ట్ వీక్లో నన్ను నేను తరచి చూసుకుంటాను. తరచి చూసుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ 3 monthsలో నేను గట్టిగా కోపంగా మాట్లాడడం నేను తరచి చూసుకున్నాను. అంటే ఆ 9 నెంబర్ కాస్మిక్ ఎనర్జీని మనం అట్లా తీసుకుంటాం. మీరు ఏ రూమ్లో ఉంటే, ఏసీ ఎక్కువగా ఉన్న రూమ్లో ఉంటే చల్లగా ఉంటుంది, అట్లాగే ఏసీ మైల్డ్గా ఉన్న రూమ్లో ఉంటే చల్లగా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఎలా ఉంటే అలా ఉంటుంది. కాబట్టి అలానే మనం 9 నెంబర్ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నాం కాబట్టి మనకి కాయిన్కి అదర్ సైడ్ ఎక్కువగా ఆలోచిస్తాం మనం. కోపం అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి తప్పకుండా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన పని. ఓకే అమ్మా. సో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళే కాదు, ఓవరాల్గా అందరికీ మనకు లక్ కలిసి రావాలి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అంటే. సో అమ్మ చెప్పారు కదా, హనుమాన్ చాలీసా లేదంటే సిల్వర్ కాయిన్లోనే మనకు హనుమాన్ ప్లస్ రాముల వారు వచ్చే విధంగా కూడా మనకి వెండి కాయిన్స్ దొరుకుతాయి కదా. అండ్ విత్ హనుమాన్ చాలీసా చిన్న బుక్, అది ఎప్పటికీ తీయకుండా, అంటే మోరోవర్ మనకి ఇయర్ మొత్తం అలా పెట్టుకుంటే మంచిది అంటారమ్మా? మరి చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేమ్మా. ఎవరైనా సరే 9 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ 2025లో గమనించండి, మీ సిబ్లింగ్స్తో కానివ్వండి, మీ తల్లిదండ్రులతో కానివ్వండి, మీ అత్తగారి వాళ్ళతో కానివ్వండి, అత్తగారి వాళ్ళతో అంటే ఎలా గొడవ అవుతూనే ఉంటుంది ఇప్పుడు, అంటే మీరు బాగా ఇష్టపడి వీళ్ళతో మనం కలిసి ఉండాలి అని అనుకున్న వాళ్ళతో ఈ పాటికే చాలా పెద్దగా గొడవలగి ఉండాలి. చాలా సందర్భాల్లో నేను చూసాను. సో ఎగ్జాంపుల్ అంటే మనం ఎలా తీసుకుంటాం వైబ్రేషన్ అనేది మీకు చెప్తున్నా. కాబట్టి తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజించండి, అలాగే తప్పకుండా సిల్వర్ కాయిన్ అనేది బ్యాగ్లో పెట్టుకోండి. ఓకేమ్మా. 2025 గురించి ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, మనని ఎక్కువగా ఆలోచించకుండా అసలు మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము, మన పనేంటి, మనం ఎలా మాట్లాడాలి అనే దాన్ని కూడా నియంత్రించుకో విధంగా చేస్తుంది అనమాట. మీరు చూస్తూ ఉంటే కనుక అంత రేట్ ఎందుకండి అని అడిగినందుకు అసలు ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో. అంటే అవతల వాళ్ళు మనం చేస్తున్న పని ఏమిటి, మనం ఎలా మాట్లాడాలి అనేది, అంటే ఎవరైనా కూడా చాలా ప్లీజింగ్గా మాట్లాడాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాంటిది కూడా గుర్తు లేకుండా చేసే పని ఒకటి, మాట్లాడే విధానం అంతకుమించి అసలు రెండిటికి సంబంధమే లేదన్నమాట. కాబట్టి అలాంటివి కూడా మనం చూసాము. అంటే అమ్మ మీరు చెప్పేది అఖిల పికిల్స్ గురించేనా అమ్మా? అసలు మామూలుగా లేదు. సో అంటే ఈ 2025 ఈ విధంగా వాళ్ళ మీద మనని ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే ఎనర్జీ చాలా ఎనర్జెటిక్, ఒకటి గుర్తుపెట్టుకోండి, విపరీతమైన ఎనర్జీ హై లెవెల్లో ఉందన్నమాట. ఈ ఎనర్జీని మనం యూజ్ చేసుకునేటప్పుడు ఆలోచించే విధంగా ఉండేటట్టుగా ఉండాలి. అంటే మనం ఆలోచించనివ్వదు అనమాట. కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీని మనం ఎంత బాగా యూజ్ చేసుకోవాలి అనేది మన ఇష్టం. ఓకే, ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, చాలా హై ప్రెషర్లో వాటర్ వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఎలా మనం మాట్లాడుతున్నాము ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. సో
కొంచెం చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే చాలా బాగుంటుంది ఈ ఇయర్ అనేది. ఓకే అమ్మా, సో చాలా చక్కటి విషయం. సో 2025 ఇంపాక్ట్ ఏ విధంగా చూపిస్తుందంటే మనం లైవ్ గానే ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాము. అసలు మామూలు ట్రోలింగ్ అవ్వలేదు, విపరీతమైన ట్రోలింగ్. దే డిజర్వ్డ్ ఇట్. అంతే, ఇంకా ఇంకొకటి లేదు. సో జస్ట్ క్లోజ్ అంతే, ఇంకా నో మోర్ వర్డ్స్ టు సే, అలా అయిపోయింది. అంటే ఒకటి అంటే నా అనాలిసిస్ ప్రకారంగా ఈ ఇంపాక్ట్ అట్లా ఉంటుంది అనేది నేను గమనించాను 3 monthsలో. 2025 స్టార్ట్ అయ్యి జనవరి కదా, ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్. ఇందాక నన్ను నేను తరచి చూసుకున్నప్పుడు అయ్యో అదేంటి అంత తొందరగా ఎందుకు కోపం వచ్చింది నాకు అని నేను తరచి చూసుకున్నాను. అట్లానే కొంతమందికి సిబ్లింగ్స్తో బాగా గొడవైందండి, మా తల్లితో కూడా గొడవైందండి, మా చాలా క్లోజ్గా ఉన్నామండి ఫ్రెండ్స్, వాళ్ళతో బాగా గొడవైందండి అని చెప్పడం చూశాను. నన్ను బాగా ఆదరించే వాళ్ళు కూడా నన్ను దూరం చేశారండి. చాలా బాధ అనిపిస్తుంది. 20 years నుంచి మేము చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము, ఏ విషయం కూడా నాకు చెప్పందే చేయరు అన్న వాళ్ళు కూడా దూరం అవడం నేను చూశాను. ఇలాంటివి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. తప్పకుండా మనం గనక రెమెడీ ఫాలో చేస్తే, జస్ట్ హనుమాన్ చాలీసా బుక్ ఒక సిల్వర్ కాయిన్ మీ పర్స్లో పెట్టుకోండి, చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓకే అమ్మా, చాలా చక్కటి రెమెడీని వీక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు.